ఇదే మనం ఉన్న రూమ్ అయితే ఆగ్రాలో. హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇవాళ రెడీ అవ్వడం చాలా లేట్, ఎన్ని రోజుల తర్వాత. ఇప్పుడైతే వెల్కమ్ టు ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్ అంట. మథురా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా ఎక్స్ప్రెస్ వే. సిక్స్ లేన్ హైవే ఇది. ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్ప్రెస్ వేస్ చాలా బాగుంది. ఎక్స్ప్రెస్ వేస్ అని వినడం తప్ప, లేదంటే యూట్యూబ్లో చూడడం తప్ప ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాలా. ఈరోజు అది కూడా మన బైక్తో. వావ్, దిస్ ఫీలింగ్ ఈజ్ ఆసమ్. లగేజ్ కానీ లేకపోయి ఉంటే మాత్రం ఇక్కడ ఈజీగా టాప్ స్పీడ్ కొట్టచ్చు బండిది. యు ఆర్ డ్రైవింగ్ ఆన్ ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్. ఇంకా ఇక్కడ ఎవడు స్పీడ్ ఆడదే. దిస్ ఈజ్ 13th టోల్ ప్లాజా మన జర్నీలో. ఆగ్రా టోల్ ప్లాజా. ఆగ్రా దాటిన తర్వాత వీఆర్ ఎగ్జంప్టెడా, మనం కూడా పే చేయాలా. బాగుంది ఫ్లైఓవర్. అంటే అటు మళ్ళీ ఆగ్రా వైపు డైవర్షన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి షురూ అయిపోద్ది ఇంకా స్పీడ్. మనం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లోనే ఉందాం, ఎందుకంటే మనం 100కి మించి వెళ్ళట్లేదు కాబట్టి. వెల్కమ్ టు ద ఎక్స్ప్రెస్ వేస్. ఇదే యమునా ఎక్స్ప్రెస్ వే. బహుశా మనం కూడా టోల్ కట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైనా టోల్ గేట్ వస్తుంది. నా బండికి ఈ స్పీడ్ సరిపోట్లే, కానీ కంట్రోల్గా తీస్తున్నా. అసలు 140, 150 కొట్టాలని ఉంది అసలు టాప్ స్పీడ్. కానీ ఇలా వెనకాల లగేజ్, సో 100 మెయింటైన్ చేస్తున్నా. లిటరల్లీ అద్భుతమైన రోడ్ అబ్బా. నేను అన్ని రకాల హైవేలు తోలాను, కానీ ఇది అసలుది. ఓకే, బైక్ లైన్ ఇదే. ఫస్ట్ టైం అబ్బా బైక్కి టోల్ కడుతున్నాను. कितना 205 AP भैया और कुछ टोल गेट में पे करना पड़ेगा. ठीक है, थैंक यू. అరౌండ్ 205 రూపీస్ తీసుకున్నారు. సో ఇంకా ముందున కూడా టోల్ గేట్స్ ఉంటాయంట. అక్కడ ఈ స్లిప్ చూపిస్తే సరిపోయాయంట. అదే నాకు ముందే డౌట్ వచ్చింది, ఏదో హైవేలో బైక్స్ కూడా టోల్ కట్టాలని. అది ఈ హైవే అని ఇప్పుడే తెలిసింది. యమునా ఎక్స్ప్రెస్ వే. తినేసి వెళ్ళడం బెటర్. ఇప్పుడే టిఫిన్ అయితే చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. మ్యాజిక్ ఫుడ్ జోన్ అంట, బాగుంది. టిఫిన్ అయితే బాగుంది.
ఒక దోశ 150 రూపీస్. అండ్ నింబు పానీ కనబడితే అది తీసుకున్నా ప్యాకెట్. అదే నాకు కొంచెం బాగా ఎక్కువ అనిపించింది. 100 రూపీస్ తీసుకున్నాడు. మొత్తానికి మన ఏపీలో తిన్న దోశలానే ఉంది. మసాలా దోశ తిన్నా. అంటే నేను జర్నీ స్టార్ట్ అయ్యి 3 days అయిపోయింది కదా, ఇది 4th డే అనుకుంటా. ఇన్ని డేస్లో ద బెస్ట్ టిఫిన్ అంటే ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత ఇదే బాగా నచ్చి తిన్నా కంప్లీట్గా. ఇంకా 150 km ఇలా పోతూనే ఉండాలి. 150 km అంటే 2 hours. చూడండి అసలు ఎంత పెద్ద రోడ్. ఇది కూడా ఫ్లైఓవర్ పైన. పెట్రోల్ బంక్ వస్తుంది. మనం అయితే ట్యాంక్ ఫుల్ చేయించేద్దాం. మళ్ళీ బంకులు కనబడవు అనమాట మధ్యలో. ఇప్పుడే చైన్ స్ప్రే చేస్తా బైక్ కూడా. సో ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయా. ఇక్కడ నుంచి 142 అంట. చూడండి రైడర్, చైన్ స్ప్రే చేసాం కదా, కొద్దిగా స్లోగా వెళ్ళాలి, లేదంటే బండంతా ఇదే తుల్లిపోయి అదోలా అయిపోద్ది. ఢిల్లీ వెళ్ళాక క్లీన్ చేయిద్దామా లేదంటే శ్రీనగర్లో చేయిద్దామా అని చూస్తున్నా బైక్ని. కిందన పెట్రోల్ పంప్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ తీసుకున్నాం. ఫ్యూల్ అప్ ట్యాంక్ ఫుల్ చేయించి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇండియన్ ఆయిల్ ఫోన్లో ఏదో ఒకటి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫోన్పే చలేగానా. ఫ్యూల్ రేట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. 96 రూపీస్. మనది 110. సారీ 110 120 ఉన్నట్టుంది. 121 పాయింట్ సంథింగ్. సారీ ఇక్కడ 96 పాయింట్ ఎంత ఉంది, 96 పాయింట్ సంథింగ్. మళ్ళీ మనం ఇప్పుడు హైవేకి వచ్చాము. మనం అయితే కట్టలేదు. ఆయన జస్ట్ చూసి ఎంట్రీ చేసుకుని మళ్ళీ మనకి ఇచ్చేసిండు. అయితే పర్లేదు, కానీ ప్రతి టోల్ గేట్కి 200 కట్టాలంటే మన వల్ల కాదు. మ్యాజిక్ ఫుడ్ తినొచ్చు. ఈ మ్యాజిక్ ఫుడ్ జోన్ దగ్గరికి వెళ్ళొచ్చు. బాగుంది, ఫుడ్ క్వాలిటీ బాగుంది. ప్రైసెస్ మరి తప్పదు, అలా కొంచెం ఎక్కువనే ఉంది. కానీ నాకైతే మాత్రం మన వైజాగ్లో ఫుడ్ తిన్నట్టే అనిపించింది. తినగానే ఆ టేస్ట్ వచ్చింది. వచ్చేటప్పుడు మాత్రం 4 రోజుల్లో ఢిల్లీ కాకుండా 3 డేస్లో ఇంటికి వెళ్ళిపోవాలి ఢిల్లీ నుంచి ఎట్లా అయినా.
ఎంత కష్టపడైనా వెళ్ళిపోదాం. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే నిన్న ఢిల్లీ వచ్చేస్తుంటే ఈరోజు అంతా ఢిల్లీకి రెస్ట్ తీసుకునేవాళ్ళం. కానీ మనం వన్ డే లేట్ కదా, డిలే అయిపోయాము. ఎక్స్ప్రెస్ వే అయితే ఖతం అయిపోయింది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి వయ్యా నోయిడా. నోయిడా ఢిల్లీ రెండు కూడా లెఫ్ట్. మరి స్ట్రైట్కి వెళ్తే ఏమొస్తుందో నాకు తెలియదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అనమాట టువర్డ్స్ ఢిల్లీ. గ్రేటర్ నోయిడా అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం ఢిల్లీ నోయిడా వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్. పైన మెట్రో, ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. స్ట్రైట్గానే వెళ్ళాలి. అంత రింగ్ రోడ్స్, ఫ్లైఓవర్స్ ఏవేవో ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్లో గజిబిజిగా ఉంది ఇక్కడ. బొటానికల్ గార్డెన్ లెఫ్ట్. ఇదే అనుకుంటా బొటానికల్ గార్డెన్. ఇంత పెద్ద రోడ్ ఉంటేనే ఇంత ట్రాఫిక్. వుడ్తో చేసినట్టుంది ఇది. పేరేంటో మీరే చూసుకోండి. నేనైతే ప్రజెంట్ రోడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాస్ నేను గూగుల్ మ్యాప్స్ చూసుకోవాలి, అలా రోడ్డు చూసుకోవాలి. ఇటు दोनों तरफ की व्यू देखो. ఇదేదో ఇక్కడ రాసుంది ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైవే అంట. అలా సర్కిల్ కొట్టి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. మీకు కనిపిస్తుందో లేదా కెమెరాలో? నాకైతే ఏం అర్థమై సావట్లేదు. ఏ ట్రాఫిక్ ఎటు డైవర్ట్ అవుతుందో, ఏ రోడ్ తీసుకుంటే ఎటు పోతామో. కొంచెం కష్టమే ఇలాంటి దగ్గర తీయాలంటే బైక్, మనకు అలవాటు లేని చోట. మామూలు ట్రాఫిక్ లేదు, చాలా హెవీగా ఉన్నాయి. ఎక్కడ డైవర్షన్ ఉందో ఏటో మనకు తెలీదు. మనమైతే ఢిల్లీ వచ్చేసాం. ఇండియా గేట్ దగ్గర అయితే ఉన్నాము. అనుకోలేదు ఒకరోజు నేను ఇండియా గేట్ దగ్గర నా బైక్ వేసుకొని వస్తానని. ఇదే ఇండియా గేట్. వద్దాం, మళ్ళీ సాయంత్రం వద్దాం బండి వేసుకొని. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బాగా తీస్తున్నాను అబ్బాయి ట్రాఫిక్లో కూడా. అన్నీ మేనేజ్ చేస్తూ గూగుల్ చూసుకుంటూ ఎంత అలసిపోయి ఉన్నా బాగా తీస్తున్నా. ఒక గంట నుంచి తిరుగుతున్నాం. పార్కింగ్ అయితే ఎక్కడా లేవు. ఈ ఏరియాలో ఉంటుంది అన్నారు. సో
ఈ ఏరియాకి వస్తున్నా. ఎండలు మాత్రం చావ కొడుతుంది. టైం 2:24. ఇదే మన ఫేవరెట్ కారు, హోండా సివిక్. ఇప్పుడే వచ్చాను, డిన్నర్ కూడా అయిపోయింది. చూసారా నా సామాన్లన్నీ ఎలా పడున్నాయో. ఇవన్నీ ఇప్పుడు ప్యాకప్ చేసి పడుకుంటేనే రేపు పొద్దున్నే ఎర్లీగా బయలుదేరి వెళ్ళడానికి ఉంటుంది. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ బ్యాగ్లో అన్నీ పెట్టేద్దాం. అండ్ ల్యాప్టాప్ ఇవన్నీ డేటా కాపింగ్ అని బయట తీసా. సో ఫటాఫట్ ఇవన్నీ బ్యాగ్లో పడేసి పడుకొని పోదాం.